నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో సొల్యూషన్ 35 యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏమిటి, దానివల్ల కలిగే అపాయాలు ఏమిటి, దాన్ని ఏ విధంగా నివారించాలి అనే అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. జియో అంటే భూమి, పతిక్ స్ట్రెస్ అంటే టెన్షన్, అన్కండిషనల్ టెన్షన్. కాబట్టి జియోపతిక్ స్ట్రెస్ అంటే భూమి వల్ల, దాని ప్రభావం వల్ల కలిగే అపాయాన్ని, నొప్పిని, టెన్షన్స్ను జియోపతిక్ స్ట్రెస్ అని అంటారు. ఈ జియోపతిక్ స్ట్రెస్ని మొదటగా జర్మన్ దేశస్థులు గుర్తించి దాని నివారణ మార్గాలను కనుగొని సుఖమయ జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఇది వాస్తులో ఇది అడ్వాన్స్ కోర్స్. మనకు తెలుసు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని, అలాగే భూమి లోపల పొరలు ఉంటున్నాయని, భూమి యొక్క అయస్కాంత శక్తిలా పనిచేస్తుంది అనే విషయం మనకు తెలుసు. అలాగే భూమికి పోల్స్, మ్యాగ్నెటిక్ పోల్స్, ఉత్తరం దక్షిణము పోల్స్ ఉంటాయని, భూమికి భూ ఆకర్షణ శక్తి, భూ సంబంధమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది భూమి లోపల ఉంటుంది. అలాగే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అదేవిధంగా మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఉంటాయనే విషయము ఫిజిక్స్ చేసిన ఎవరికైనా తెలుసు. అలాగే భూమి లోపల పొరలుగా ఉంటుంది. అలాగే భూమిలో యురేనియం, ఆర్సిన్ మరియు లెడ్ వంటి ఖనిజాలు, అలాగే రాళ్ళు, వృక్ష సంబంధమైనవి, అలాగే మానవ సంబంధమైన బోన్స్, వెంట్రికలు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ వాటర్ అనేది పోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఖనిజాలకు భూమి యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఢీకోవడం వలన అవి వాటి యొక్క లైన్ను చేంజ్ చేసి రిఫ్లెక్ట్ కావడము, లేదంటే సైడ్ వెళ్ళడము, దాని యొక్క ప్రభావము ఆ స్థలంలో నివసించే వారిపైన ఉంటుంది. దీనిని మనము జియోపతిక్ స్ట్రెస్కు కారణమవుతుంది. ఈ జియోపతిక్ స్ట్రెస్ వలన 80% ప్రాబ్లమ్స్ వీటితో వస్తుందనేది సైంటిఫిక్ వాస్తు అనేది నిరూపించడం అనేది జరిగింది. అలాగే మామూలు వాస్తు సిద్ధాంతులు, వాస్తు పండితులు ఫిజికల్ సంబంధించిన ద్వారాలు, కిటికీలు, అక్కడ కన్స్ట్రక్షన్ గురించి మాత్రమే తెలియజేస్తారు. కానీ ఈ సైంటిఫిక్ వే అనేది యొక్క ఎఫెక్ట్, వాస్తు లోపల ఎఫెక్ట్ అనేది 80%, ఈ ఫిజికల్ వాస్తు ఎఫెక్ట్ 20% మాత్రమే ఉంటుందనేది నిరూపించడం అనేది జరిగినది. కాబట్టి ఈ జియోపతిక్ స్ట్రెస్ వలన ముఖ్యంగా బాడీ, మైండ్, సోల్ పై ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క లైన్స్ వల్ల ఎన్నో రకమైన సమస్యలు, ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి. అవి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం చూద్దాం. మొదటగా
హెల్త్ అండ్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్య సంబంధమైనవి మరియు ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే సైకో ఎఫెక్ట్స్ అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అదేవిధంగా స్లీపింగ్ అంటే సరైన నిద్ర రాకపోవడము, ఒకవేళ నిద్ర వచ్చిన కలత నిద్ర రావడము, అలాగే నిద్రలో భయంకరమైన కళలు కలగడం అనేవి జరుగుతాయి. అలాగే డైవర్స్ అంటే ఆ స్థలంలో జియోపతిక్ స్ట్రెస్ ఎఫెక్టు ఉన్న గృహంలో కానీ స్థలంలో కానీ నివసించిన వారు ఆ డైవర్స్ ప్రభావాన్ని డైవర్స్ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వయసు పెరిగినప్పటికీ తొందరగా వివాహం కాకపోవడము అనేది జరుగుతుంది. అలాగే కుటుంబంలో కలహాలు అంటే చీటీ మాటికి ఆ గృహంలో నివసించేవారు ఆ స్థలంలో నివసించేవారు మధ్య చీటికి మాటికి కొట్లాటలు అనేటివి జరగడం అనేది జరుగుతుంది. మరియు స్త్రీలకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, పురుషులకు కౌంటింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే గర్భ సంబంధమైన దోషాలను, అదేవిధంగా మిస్క్యారీ కావడం అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి కొన్ని నెలల తర్వాత మిస్క్యారీ కావడం అనేది జరుగుతుంది. అలాగే జన్మించిన శిశువు మరణించి ఉండడం అనేది ఎక్కువగా జరుగుతాయి. అలాగే ఆ స్థలంలో నివసించే వారికి పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. అలాగే పిల్లల విషయం వచ్చినప్పుడు ఆ గృహంలో నివసించే పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉండడం, లేదా చదువులో వెనుకబడిపోవడము, లేదా పెద్దల యొక్క కంట్రోల్ తప్పి పిల్లలు ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఇంట్లో నివసించేవారు మర్డర్ కావడము, ఆ ఇంట్లో ఎక్కువ దొంగతనాలు కావడము, ఆ ఇంట్లో నివసించేవారు ఆత్మహత్యకు ప్రయత్నించడము, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను ఎక్కువ కలగడము, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ ఇంట్లో నివసించే వారిపైన ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఎర్త్ ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ప్రభావము వలన ఆ ఇంట్లో నివసించే వారిపై ఎక్కువగా చూపిస్తాయి. ఆ ఇంట్లో నివసించే వారు తరచూ యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క బయో ఎనర్జీ, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీకి మధ్యలో ఆ యొక్క రిలేషన్ సరిగా లేకపోవడం వలన, దాని ఎఫెక్ట్స్ వలన ఆ ఇంట్లో నివసించే వారికి అనేక రకమైన సమస్యలు ఉండడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లైన్స్ పైన ఒకవేళ మనం నిద్రిస్తే ఆ నిద్రించే ప్రాంతం ఒకవేళ మెదడైతే సైకో ప్రాబ్లం రావడము, ఒకవేళ హార్ట్ ఆ ప్రాంతంలో వెళితే హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ రావడము, స్టమక్ పైన వెళ్ళినప్పుడు లేడీస్ సంబంధించిన ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కిడ్నీ భాగం వచ్చినప్పుడు కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఈ జియోపతిక్ స్ట్రెస్ వలన లాంగ్ టర్మ్ డిసీజ్ అయిన హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, నర్వస్ ప్రాబ్లమ్స్, ఈ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే మేము ఒక గృహంను క్లయింట్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఈ మ్యాగ్నెటిక్ లైన్ ఐడెంటిఫై చేసినప్పుడు ఆ యొక్క మ్యాగ్నెటిక్ లైన్ పైన నిద్రిస్తున్న యువతి ఈ యొక్క గర్భసంచిపై ఆ లైన్ పోవడం వలన ఆ అమ్మాయికి ఇప్పటి వరకు సంతానం కలగడం లేదనేది డాక్టర్లు చూసి నిర్ధారించారు.
కాబట్టి ఇంట్లో కానీ స్థలంలో కానీ ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ లైన్స్ యొక్క ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దానికి నివారణ మార్గం ఎలా అనే విషయానికి వస్తే, ఈ యొక్క యూనివర్సల్ స్కానర్స్ ద్వారా నివసించే ఇండ్లలో కానీ ఫ్యాక్టరీలో కానీ స్థలాల్లో కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లైన్స్ ఎక్కడి నుండి ఎక్కడ వెళ్తున్నవి, దాని ఎఫెక్ట్ ఎంత ఉంది అనే అంశాన్ని ఈ యొక్క స్కానర్ ద్వారా సైంటిఫిక్గా గుర్తించి దానికి సంబంధించిన రెమెడీస్ను ఆ యొక్క స్థలంలో పెట్టి ఆ యొక్క ఎనర్జీకి మనం తీసివేయలేము, కానీ ఆ యొక్క ఎనర్జీని న్యూట్రలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క న్యూట్రలైజ్ చేయడం వలన ఆ ఇంట్లో నివసించే వారికి జియోపతిక్ స్ట్రెస్ అనే ప్రాబ్లంని పూర్తిగా అంటే జీరో స్థాయికి చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఆ ఇంట్లో నివసించేవారు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండి వారు చేసే పనుల్లో కానీ ఆలోచన విధానంలో కానీ అన్ని రకాలుగా పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఎంతో ఉత్సాహంగా ఉండి అన్ని రకాల పనులను సరైన సమయంలో పూర్తి చేయడానికి వారు ప్రయత్నిస్తారు. కావున మీ గృహంలో కానీ స్థలంలో కానీ ఫ్యాక్టరీలో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, అంటే ఫ్యాక్టరీల విషయంకి వచ్చినప్పుడు లేబర్ సతాయించడము, మిషన్ సతాయించడం వంటి అంశాలు జరుగుతాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటివి ఉన్నట్లయితే, ఏ రకమైన మందులు వాడినా కానీ ఆ మందులు పనిచేయక వ్యాధి అలాగే ఉన్నట్లయితే, వీటన్నిటికీ సరైన వ్యక్తిని మీరు ఎన్నుకొని వాటిని న్యూట్రలైజ్ చేసుకోవడం వలన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లైన్స్ యొక్క ఎఫెక్ట్ను పూర్తిగా నిర్మూలించడము అనేది అతడు చేస్తాడు. కావున ఆ యొక్క లైన్స్ యొక్క ప్రొడ్యూస్ చేసే పాయింట్ను ఐడెంటిఫై చేసి ఆ యొక్క గ్రిడ్ను జీరో స్థాయికి తెస్తాడు. కనుక మీరందరూ ఆ యొక్క నాలెడ్జ్ చేసిన వ్యక్తిని సంప్రదించి వాటిని మీ ఇంట్లో అతని సహాయంతో ఆ యొక్క జియోపతిక్ టెస్ట్ను ఆ యొక్క ప్రాబ్లంను ఎఫెక్ట్ను నిర్మూలించుకొని సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.